ఉత్కర్షకు సంబంధించినటువంటి ఏదైతే మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారో దాన్ని అన్నింటినీ కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మాకేం శశభిషాలు లేవు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆ హైడ్రా విషయంలో గమనిస్తున్నారు, మూసి విషయంలో గమనిస్తున్నారు, ఇచ్చినటువంటి హామీల విషయంలో గమనిస్తున్నారు. నువ్వు కేవలం ఒక మానసికమైనటువంటి సంతృప్తి పొందడం కోసం మాత్రమే ఇలాంటి కుట్ల ప్రయత్నాలు చేస్తున్నటువంటిది ప్రజలకు అర్థమైంది. అంటే ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి విషయాన్ని ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని మీరు? అంటే వాళ్ళకి క్విడ్ ప్రోకో అంటే అర్థం తెలియకపోతే మనం ఏం చేయలేం. క్విడ్ ప్రోకో జరిగితే చూపించాలి కదా ఎక్కడ జరిగిందో. ఇచ్చినటువంటి అమౌంట్ ఏ ఏజెన్సీకి పోవాలో ఆ ఏజెన్సీకి ముట్టింది, దాంట్లో క్లియర్గా ఉంది. దాని నుంచి మనకు ముట్టిందంతా చూపించాలి కదా. సంబంధం లేని మాట్లాడారు. ప్రస్తుతం ఏదో గ్రీన్కో అన్నారు. గ్రీన్కోకి అసలు ఈ ఒప్పందంలో సంబంధమే లేదు. సంబంధం లేని సంస్థను తీసుకొచ్చారు. ఫస్ట్ అవినీతి అన్నారు, తర్వాత అవినీతి కాదు ప్రొసీజర్ ల్యాబ్స్ అన్నారు. కాదు ఇవ్వాల్సినటువంటి డబ్బులు చెల్లించడం విషయంలో పెనాల్టీ పడ్డదన్నారు. తర్వాత లేదు వీళ్ళ క్విడ్ ప్రోకో ద్వారా వెనుక డబ్బులు ముట్టినాయి వాళ్ళకు అని చెప్పేసి గ్రీన్కోని ఎంటర్ చేసారు. వాళ్ళకే స్పష్టత లేదు. అంటే జరిగింది నిజమైతే కనుక ఒక పాయింట్ మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బదనాం చేయాలనుకున్నప్పుడు బట్టగాల్చి మీద వేస్తే అయిపోతుంది. తర్వాత అది కాదు అని చెప్పేసి మనం కడుక్కోవాలి, బురద మీద వెళ్తే అయిపోతుంది అనేటువంటి వాళ్ళ ప్రయత్నం. కానీ ప్రజలకు అర్థమవుతున్నది కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు, మళ్ళీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారు. రేపు రాష్ట్రాన్ని భవిష్యత్తు కార్యాచరణలో బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాల్సినటువంటి గురుతర బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నది.